కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నందు ఫుడ్ సేఫ్టీ అధికారిని నీరజ కమిషనర్ రమణబాబుతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలపై తనిఖీలు నిర్వహించారు. అక్కడ పట్టుబడ్డ కుళ్లిపోయిన మాంసాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమణబాబు మాట్లాడుతూ, మేము తనిఖీలు చేయగా అన్ని హోటళ్లకు ఫుడ్ లైసెన్స్ లేదని గుర్తించామన్నారు. వారికి 10 రోజులు వ్యవధినిచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే హోటల్ నిర్వహించాలని యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ప్రజలు కూడా నాణ్యమైన ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అసలు అన్నం ఎప్పుడుదమ్మా నైట్ ఫ్రిడ్జ్ లో కస్టమర్లకు ఎవరి కోసం మరి మేము అలాంటి ఉన్నాయి సార్ బర్రెలు దాని ఫ్రిడ్జ్ వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు సార్. వస్తారు వాళ్ళు తీసుకెళ్తారు. అది మా అదేస్తే ఎక్కడ తింటారు సార్. నా పేరా ఎమర్ సుబ్బమ్మ. ఓనర్ నేను కాదు సార్. నేను మీ డీటెయిల్స్ ఇస్తారా లేదా పిలుస్తారమ్మా? ఎవరు లేదు సార్. నెల్లూరు పోయాడు అబ్బాయి వచ్చిన మా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎవరితో మాట్లాడాలి? ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు మేము ఇది ఏదో ఒకటి సీజ్ చేస్తాము. ఎవరితో మాట్లాడాలి? ఓనర్ మాట్లాడాలి. లేదు సార్ ఆయన మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.